ఇలా అంటే ఇక్కడ ఫిజియోథెరపీకి చాలా మంది వస్తారా? అంటే చాలా మంది వస్తారండి. డైలీ వచ్చేసి 200 మెంబర్స్ పైగా వస్తారు. 200 మెంబర్స్ పైగా వస్తారు. వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ చేయిస్తుంటారు? ఏంటి ఏమేమి ట్రీట్మెంట్ అంటే మోకాల నొప్పులకి అన్ని ఆర్థరైటిస్ కండిషన్స్, న్యూరో కండిషన్స్. వీరు ఇప్పుడు మోకాల నొప్పి, అది మోకాల నొప్పి వాళ్ళు కొత్తగా వచ్చింది కాదండి. ఓకే మేడం చెప్పండి. మోకాల నొప్పి, నడుము నొప్పి, ఆర్థరైటిస్ కేసెస్ అన్ని మోకాల నొప్పి, నడుము నొప్పి, భుజం నొప్పులు. తర్వాత ఫ్రాక్చర్ అయినాక 45 days తర్వాత రిమూవ్ చేస్తారు కదా, వాళ్ళకి అప్పుడు ఫిజియోథెరపీ ద్వారా ఎక్సర్సైజ్ ద్వారా సెట్ అవుతుంది. ఓకే, నడుము నొప్పి వాళ్ళకు, నడుము నొప్పి అన్నిటికి అంతా ఫ్రీనే కదా? సేవ అంతా టోటలీ ఫ్రీ. ఇది ఏజ్ తో కూడా లేదు. ఇది ఏంటంటే భుజాల నొప్పుల కోసం చేస్తాం అన్నమాట. ఇలా చేతి పైకి ఇలా చేస్తున్నప్పుడు ఈ హ్యాండ్ అనేది పైకి లేవడం జరుగుతుంది. ఓకే, పైకి లేవలేని వాళ్ళ కోసం ఇది. ఓకే, ఇది మేడం షోల్డర్ పెయిన్స్ లో 3 ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇది లాడర్ ఉంటుంది, ఉంటుంది 3. ఓకే, ఇక్కడ మేడం ఈ మేడం చేసే ఈ మేడం భుజాల నొప్పుల కోసం వస్తుంది. గత ఒక 15 రోజుల నుంచి వస్తుంది. ఓకే, 15 రోజుల నుంచి బ్యాక్ పెయినా లేకపోతే షోల్డర్ పెయిన్ వాళ్ళకి మాత్రమే ఇది. అంటే ఎందుకు వస్తుంది అట్లా? ఆ సమస్య ఎందుకు వస్తుంది? షోల్డర్ పెయిన్స్ ఇక్కడ షోల్డర్ లో జాయింట్ ఒకటి గుజ్జు దాకా ఉంటుంది కదా, అది కొంచెం అరుగుదల. ఏంటంటే ఎక్కువ వస్తుంది? ఏంటంటే ఎక్కువ షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువ వస్తుంది. తర్వాత ఎక్కువ సిస్టమ్ వర్క్స్ చేసిన వాళ్ళకి వస్తుంది. స్ట్రెయిన్ ఫర్ ది షోల్డర్. మీరు ఏం వర్క్ చేస్తారు? సిస్టమ్ వర్క్ చేస్తారా? టైలరింగ్ చేస్తారా? టైలరింగ్ చేసే వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడం వస్తుంది కూడా, అది ఇప్పుడు ఆలయంలో ఫ్రీగా చేస్తున్నారు కదా మన సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ట్రీట్మెంట్ అవుతుంది, మంచిగా అవుతుంది. దర్శనం కావచ్చు, భోజనం చేసుకోవచ్చు, అండ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు కూడా. అదృష్టం నుంచి సాయిబాబాకు జై. అట్లా జై సాయిరాం. మేడం చెప్పండి, ఎట్లా ఇంకా ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ? ఇక్కడ అన్ని రకాలకు ఇస్తాం అన్ని ట్రీట్మెంట్. ఏజ్ తో సంబంధం లేదు, చిన్న నుంచి పెద్ద ఏజ్ వరకు ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియోథెరపీ అంటే ఏంటి అంటే ఫిజికల్ ట్రీట్మెంట్ వితౌట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ మెడిసిన్ అన్నమాట. మెడిసిన్ లేకుండా ఎక్సర్సైజ్ ద్వారా, ఎలక్ట్రికల్ ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్ ని ఫిజియోథెరపీ అంటారు. అది దీనికి ఏజ్ తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు ఎవరికైనా అవసరం పడుతుంది. ఈ మేడం మోకాల నొప్పుల కోసం వస్తుంది. మోకాల నొప్పుల సైక్లింగ్. మోకాల నొప్పి వాళ్ళకు ఫస్ట్ సైకిల్ చేపిస్తాము, తర్వాత ఇది ఉంటుంది చైర్, దీన్ని క్వాడ్రిసెప్స్ చైర్ అంటారు. ఇది మోకాల వెయిట్ ఉంటుంది, దీని మీద కూర్చొని చేపిస్తారా? ఇట్లా అంటే ఇట్లా పైకి లేపాలి, ఇట్లా ఒక తర్వాత ఒక కాదు నిదానంగా నెమ్మదిగా లేపాలి. పైకి లేపి 10 seconds హోల్డింగ్ చేయాలి, మళ్ళీ వదిలేయాలి, మళ్ళీ వదిలేసాలి. తర్వాత ఈ కాలు అట్లా 10 times చేయాలి. ఓకే, ఇట్లా ట్రీట్మెంట్ చేస్తున్నానంట. సేమ్ ఐఎఫ్టీ మిషన్. ఒకటే మిషన్, ఒకటే మోడాలిటీ, 3-4 మిషన్స్ ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు కదా, అందరికి పెట్టాలి కాబట్టి ఒకటే మిషన్ ఒక 3-4 ఉంటాయి. ఓకే, ఇది అంటే దీన్ని అల్ట్రాసౌండ్ థెరపీ అంటారు. అల్ట్రాసౌండ్ థెరపీ. ఓకే ఓకే, అంటే మజిల్ పట్టుకున్నప్పుడు అట్లనా లేకపోతే? ఓకే, ఇక్కడ ఈ మేడం డాక్టర్ శిల్ప గారు మేడం ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ అన్నమాట. చెప్పండి, ఎట్లా ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు కదా, మీరు కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారు కదా? ఫ్రీ సర్వీసే కదా? ఫ్రీ సర్వీసే. ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ సర్వీస్ చేస్తుంటే? బాగుంటది, పేషెంట్స్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటది, చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సర్వీస్ చేయడం ఇది నాకు దొరికిన ఒక ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ. సేవా అవకాశం. శ్రీలక్ష్మి మేడం అద్భుతంగా ఇక్కడ సేవ చేస్తున్నారు. సాయిబాబా సన్నిధిలో, సాయిబాబా ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విధంగా అటు మెడికల్ లో ఫ్రీ, అక్కడ కూడా జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, ఇక్కడ పెరాలసిస్. వీరికి ఏమైంది సార్? పెరాలసిస్ వచ్చింది. ఎంతకాలం నుంచి? 2 years. 2 years నుంచి రిలాక్స్ గా ఇక్కడ రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తారు. అట్లా చూసినా ఈ విధంగా పెరాలసిస్ వచ్చిందట. ఈ హ్యాండ్ వచ్చింది. ఈ విధంగా అట్లా ఈ విధంగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నట్టు వాళ్ళు, చెప్పండి మీకేమైంది? మీకు పెరాలసిస్. అట్లా పెరాలసిస్ వచ్చినట్టు వాళ్ళకు మన సాయిబాబా ఆలయం
ఆధ్వర్యంలో ఇక్కడ జయప్రసన్న ఒక ఉచితంగా ఫిజియోథెరపీ, అక్కడ మెడికల్ సంబంధించి జనరల్ ఫిజిషియన్ ఉంటారు, అక్కడ కూడా ఉచితంగా మందులు ఇస్తుంటారు. ఇక్కడ మందులు ఉండవు కదా మేడం, ఓన్లీ ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ అండ్ ఎలక్ట్రికల్ ఉంటుంది. మెడికేషన్ మెడిసిన్స్ అనేది ఇవ్వకూడదు, ఇవ్వము కూడా. ఫిజియోథెరపీ తోటే నయం కావాలి, ఎక్సర్సైజ్ తోటే నయం కావాలి. నయం కావాలి. అది ఎట్లా చేయాలి అనేది మెలకువలు దాంతో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్